ఈ రోజు పాలకూర ఫ్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తది. ఒక్క పూటకే ఖతం అయిపోయిందనమాట. అస్సలు నైట్‌కి లేనే లేదు ఇంకా. ఎంత తేవాలనో ఏమో ఈ పాలకూరది. ఎంత తెస్తే సరిపోతదేమో నైట్ వరకు అసలు అర్థమే అవ్వదు. ఎంత తెచ్చినా గానీ అది వన్ టైమే అయిపోతుంది. ఈ పాలకూర తెచ్చిన ప్రతిసారి పాలకూర పప్పే అయితుందని చెప్పేసి ఇంట్లో ఫ్రై చేశాను. చాలా బాగుంది. పెసరపప్పే చేశాను. మంచిగుంది టేస్ట్. 2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. చిన్నది చాయ్ గ్లాస్ ఉంటది కదా, ఆ గ్లాస్‌తోని 2 గ్లాసెస్ తీసుకున్నాను. పప్పు ఎక్కువ ఆకు తక్కువ ఉంటే టేస్ట్ బాగుంటది కర్రీలో. పప్పుని మంచిగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ అట్లా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు, ఇంకా ఈ ఆకుకూరలలో పచ్చిమిర్చి పేస్ట్ వేస్తేనే చాలా టేస్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పాలకూరని మంచిగా వాష్ చేసుకొని ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. పాలకూర కొద్దిగా ఉడికిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకొని మళ్ళీ కలుపుకొని మంచిగా మూత పెట్టి ఉడికించుకోవాలి. అయ్యో మర్చిపోయిన, వెల్లిపాయలు కూడా వేసుకోండి. ఇందులో చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది. బాలంతలు ఇట్లా తింటే చాలా మంచిది. కొద్దిసేపు పప్పు ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని మంచిగా పప్పు ఉడికేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. రొట్టె, చపాతి, అన్నంలోకైనా ఎట్లా తిన్నా చాలా బాగుంటది. జొన్న రొట్టెతో తింటే మాత్రం అద్భుతంగా ఉంటది. ఎంత బాగుంటదో అసలు. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.